క్షమాపణ చెప్తాను. నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ ఆయన వదిలేయ్. ప్లీజ్ నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ఆయన వదిలిపెట్టు. ఐఎమ్ సారీ. నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఆయన వదిలిపెట్టు. ఆహా, భలే ప్రజ్ఞ గారు, భలే ఉందిలే. చివరికి క్షమాపణ అడిగేశారు. అన్నా, ఏమైందిరా? నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. నన్ను కలవడానికి రావడానికి ఇదేమైనా ఆఫీసా? ఎవరొచ్చారు? అన్నా, నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. నేనెంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నానో కనిపిస్తుంది కదా. పంపై, ఎవరొచ్చినా పంపై. అన్నా, వాళ్ళని కలవడం కూడా చాలా ముఖ్యం. అలాగా? ఏయ్, వీడిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడున్నాడో అక్కడ కట్టేయండి. నేను వచ్చేస్తాను. పదా. ప్రజ్ఞని ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు. ఇలా నా ముందు కూడా ఎప్పుడు తలంచలేదు. కానీ వాళ్ళ నా కోసం ఈ నీచమైన వాడి ముందు తలంచడానికి సిద్ధపడింది. హలో, అభి ఎక్కడున్నాడు? అభి, ఇప్పుడైతే నేను రోడ్డు మీదే ఉన్నాను. నేను అడిగేది రాక్ స్టార్ అభిని. భవిష్యత్తు నిన్న రాత్రి మీ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు. మీరు ప్లీజ్ చెప్పండి తను ఎక్కడున్నాడు. అలాగా, అవునవునవును. తన వాళ్ళు నాతో పాటే ఉన్నారు. ఇవాళ నా దాబాలో మేమందరం కలిసి హోలీ ఆడాము. చాలా మజా వచ్చింది. కానీ ఓ విషయం మాత్రం అర్థం కాలేదు. అంత మంచి మనిషికి ఎవరైనా శత్రువులు కూడా ఉంటారని. అంటే ఏంటి? అంటే మేమంతా హోలీ ఆడుకుంటున్నాం. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అక్కడి నుంచో తెలియదు పిస్తోల్ తీసుకొని వచ్చేసారు. ఆయన భార్యను ఎత్తుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అభి గారు ఆయన భార్య అడవి వైపు పరిగెత్తారు. ఇక వీళ్ళేమో వాళ్ళ వెనకనే పరిగెత్తారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు వాళ్ళకి దొరికారేమో అనిపిస్తుంది. సార్, మీరు ప్లీజ్ మీ దాబా నెంబర్ ఇస్తారా నాకు? ప్లీజ్. అలాగే అడ్రస్ కూడా. అలాగే తీసుకోండి. వన్ సెకండ్. సరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. షిట్, ఇప్పుడేం చేయాలి? కింద అందరూ వాళ్ళిద్దరి కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. ఓ గాడ్. కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. ఆహా, వా అలియా గారు, చివరికి మీరు రానే వచ్చేశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు తప్పకుండా వస్తారని. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తొస్తుంది. చెప్పరా? మనవి చేస్తున్నా, ఆవిడొచ్చింది మా ద్వారంలోకి. అది ఆ దేవుడి ఆదేశం. ఒకసారి మేము ఆవిడ్ని, ఒకసారి బిల్డింగ్ ని చూస్తుంటాం. వా. ఏం కవిత చెప్పా నేను? అయితే చివరికి అన్నయ్య ప్రేమ చెల్లెల్ని లాక్కురానే వచ్చింది. చివరిసారి కలవడానికి రానే వచ్చావు కదా నువ్వు, నీ భగవంతుడు లాంటి అన్నయ్యని. చివరిసారి నిన్ను కలవటానికి వచ్చాను నేను. లేదంటే పోనీ ఇలా అనుకో, చివరిసారి నిన్ను వార్న్ చేయటానికి వచ్చాను. నువ్వు మా అన్నయ్యని వదిలే, లేదంటే నిన్ను ఎక్స్పోజ్ చేస్తాను. ఏంటి ఎక్స్పోజ్ అంటున్నావు? ఏదైనా సినిమా కానీ చూసొచ్చావేంటి నువ్వు ఎక్స్పోజ్ చేస్తానంటున్నావు? అయినా అలియా గారు, ఒక విషయం చెప్పండి. ఈ మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో మొత్తం వెర్రి వాళ్లతో నిండిపోయిందా ఏంటి? లేదా మీ అన్న చెల్లెలు ఏమైనా వెర్రి కోసం స్పెషల్ కోర్స్ ఏమైనా చేశారా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చానా? లేదా అలియా గారు, నువ్విక్కడికి వచ్చింది నువ్విక్కడికి రావాలని నేను కోరుకోవడం వల్ల. వచ్చేసావు కాబట్టి పని మొదలు పెడదామా? అన్నిటికంటే ముందు నీ ఎదురుగా నేను మీ అన్నయ్యని వదిన్ని చంపేస్తాను. ఇక ఎలా చంపేస్తానంటే, జనమందరూ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా అనుకుంటారు. ఇక ఆ తర్వాత నీకొక సర్ప్రైజ్. ఆ తర్వాత నేను నిన్ను చంపుతాను. ఏం చేయను అలియా గారు? నాకు తప్పనిసరి కదా. ఇవాళ నాకు అన్నిటికంటే పెద్ద తలనొప్పి నువ్వే కదా. నిన్ను చంపేయాల్సిందే కదా. ఎందుకంటే నేను ఏదైతే చేస్తున్నానో నీ మూలంగానే చేస్తున్నాను. అందుకే ఇది ఫ్యామిలీ రీయూనియన్ కాదు, ఫ్యామిలీ ఫేర్వెల్. ఇది ఇక్కడ అన్న చెల్లెలు అన్నయ్య వదిన అందరూ చివరిసారి కలుసుకుంటారా? ఎలా ఉంది నా ప్లాన్? అవును, ఈ సంగతి తనుకి ఇంకా వైశాలికి కూడా తెలుసని నాకు తెలుసు. అయినా ఏం పర్వాలేదు అలియా గారు, వైశాలికి నేను డబ్బు తినిపించి ఒప్పిస్తాను. ఒకవేళ తను నోరు విప్పితే అప్పుడు తనని కూడా చంపేసి నీ దగ్గరికి పంపించేస్తాను, పైకి, టాప్ ఫ్లోర్. అయినా ఒక విషయం చెప్పనా? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే గనక నా ప్లాన్ ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. ఇది వన్ వే. సింహం గుహలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు వెనక్కి వెళ్ళడం కుదరదు.
సీరియస్లీ. తెలుసా, ఒక గుంటనక్క తనను తాను సింహం అనుకుంటోందంటే అప్పుడు అది నీలా గాడిదలా అనిపిస్తుంటుంది. నువ్వేమనుకున్నావా? నువ్వనుకున్నావు నేను ఎలాంటి ప్లానింగ్ లేకుండా నీ ఈ సో-కాల్డ్ వలలో ఇరుక్కుంటాననా? తెలుసా, నీలాంటి మనుషుల ముఖం చూడగానే వాళ్ళ బుర్రలో ఏముందో తెలిసిపోతుంది నాకు. నువ్వు ఊహించి కూడా ఉండవు. కానీ 6, ఎస్ కౌంటెడ్ 6, 6 వ్యక్తులు నా ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ 10 నిమిషాల్లో వాళ్ళకు ఫోన్ చేయలేదంటేనా అప్పుడు వాళ్ళు ఎక్కడ నిలబడి ఉంటారో తెలుసా? నీకెలా తెలుస్తుంది? నేనే చెప్పేస్తాను. ఈ క్షణం వాళ్ళు పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉంటారు కార్పొరేటర్. మరి ఒకవేళ వాళ్లకు నా ఫోన్ వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తారు. ఇక నువ్వు జైలు లోపలికి. అటు ఇటు చూస్తున్నావేంటి? ఇంకా నేను చెప్పేది పూర్తి కాలేదు. ఇక లైఫ్లో నువ్వేమేం పనులు చేశావో, అసలు నువ్వు ఎన్ని ఫ్రాడ్లు చేశావు, అలాగే బ్లాక్ మనీ, ఇంకా ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు ఇల్లీగలీ అందరి ముందు సొంతం చేసుకున్నావో దాని సంగతి ఏంటి, దాని డీటెయిల్స్ అన్నీ. బ్యాంక్ స్కామ్, ఓ మై గాడ్, అదైతే నేను మర్చిపోయాను. నువ్వు బ్యాంక్ లో చేసిన స్కామ్, ఎన్ని గొప్ప పనులు చేశావు నువ్వు. అసలు నువ్వు నేను ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకున్నావు, మర్చిపోయావా? అయితే వాటిలో ఒక రికార్డింగ్ లో నువ్వేమన్నావు? ఆ కేకలిస్తూ అరుస్తూ ఏయ్ మీ అన్నయ్య అయితే చావాల్సిందే అని ఫిల్మ్ స్టైల్లో అన్నావు. అలా ఏదో అన్నావు కదా నువ్వు, అవునా? నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినప్పుడు ఆ రికార్డింగ్ కూడా నా దగ్గరుంది. ఇన్ఫాక్ట్ ఆ రికార్డింగ్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఏమంటావు? ఓ గాడ్, చూసావా, ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటే సమయమే తెలియలేదు. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయాయి. ఇక 5 నిమిషాలు మిగిలాయి. ఒకవేళ ఈ 5 నిమిషాల్లో కూడా నేను వాళ్ళకి కాల్ చేయకపోతే అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోతారు. కానీ లెట్స్ నాట్ వేస్ట్ టైం. నువ్వేమో నన్ను చంపాలి, అన్నయ్యని చంపాలి, అలాగే ప్రజ్ఞను కూడా చంపాలి కదా. పద, నేను నా పనైతే ఇక్కడ సార్ట్అవుట్ చేసేస్తాను. ఇదిగో ఇలారా, నీ మనుషులకు చెప్పు నన్ను తోసేమని, లేదంటే నేనే దూకేసేస్తాను. ఇదిగో ఏంటి ఏం చేస్తున్నావు? ఇదిగో నువ్వు నీ విను, మనుషుల్ని నేను చెప్పేది పిలు. విను. పిలు, అరే, కానీ. నేను చెప్పేది విను. అలా చేయకు. ఇదే నేను కదా చెప్పేది నీకు విను. ఆగు. కావాల్సింది. దూకేస్తున్నాను. ఇదిగో లేదు లేదు, ఆగు ఆగు. దూకుతున్నాను. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఈ గొంతు ఆలియాది. తను ఇక్కడేం చేస్తోంది? ఇదంతా నా భ్రమై ఉంటుంది. ఆలియా గొంతు అయి ఉంటే ఫుగి కూడా రియాక్ట్ అయ్యేది. అయినా ఆలియా ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది కూడా నీచుణ్ణి కలవడానికి. నేను చెప్పేది విను. ఏమైంది? నేనేమో యాక్టింగ్ చేస్తున్నాను. మంచి యాక్టర్ని కదా నేను, మంచి యాక్టర్ని కదా. చూడు, నీలాంటి తెలివైంది ఇక్కడేంటి, మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అవును అవును. ఏయ్, ఏంటి చూస్తున్నారు? ఆవిడెవరో తెలుసా మీకు? తెలీదా? నేను మీకు చెప్తాను. నేను ఎలాగైతే మీకు బాసునో ఈవిడ నాకు బాస్. నేను మొత్తం అన్ని ఈవిడ దగ్గరే నేర్చుకున్నాను. అలియా, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా? నువ్వొకవేళ కాలుతున్న చితి మీద కూర్చొని మాట్లాడినా అప్పుడు కూడా నేను నీ మాటల్ని ఒక్కటి కూడా నమ్మను. అర్థమైందా నీకు? ఇప్పుడు ఒకసారి ఒక్క విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. నువ్వు ప్రజ్ఞని చంపాలంటే చంపేసేయ్. అసలు తను బతికి బయటపడ్డానికి వీలేదు. కానీ మా అన్నయ్యని చేత్తో కూడా తాకకు, తన్ని వదిలే. ఎందుకంటే ఒకవేళ అరగంటలో తన్ని వదలకపోతే అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ నిన్ను జైల్లోకి పంపిస్తారు. ఆలియా, కానీ దిస్ ఇస్ నాట్ ఫేరా. ఇప్పుడు నేను మీ అన్నయ్యని చంపితే నువ్వు నన్ను ఇరికించేస్తావు, చంపకపోతే తను నన్ను ఇరికించేస్తాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు కాస్త టైం కావాలి కదా. అరగంట మాత్రమే ఉంది నీకు. అరే, అయినా అరగంటలో నేనేం ఆలోచించగలను? కనీసం ఒక రాత్రైనా కావాలి కదా నాకు. నేను నీకు మాటిస్తున్నాను, నేను మొత్తం చక్కదిద్దుతాను. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో సుఖంగా ఉంటారు. నేను నా ఇంట్లో, నువ్వు నీ ఇంట్లో. సరే, ఒక్క రాత్రి గడువిస్తున్నాను నీకు. కానీ గుర్తుంచుకో, ప్రజ్ఞ బతికి ఉండడానికి వీల్లేదు. ఈ ఒక్క రాత్రి నీకు స్వాతంత్రం ఉన్న రాత్రి అనుకో మిస్టర్ కార్పొరేటర్. ఎందుకంటే ఒకవేళ పొద్దున కల్లా మా అన్నయ్య ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు జైలు లోపల ఉంటావు. ఫోన్ చేసావా? మాట్లాడావా? ఏమన్నారు వాళ్ళు? నన్మా, నేను ఫోన్ చేశానైతే వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు. బట్ దారిలో ఉన్నారు. అంటే నేను కాసేపటి క్రితం కాసేపటి క్రితం నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళక్కడ లేరు అన్న సంగతి అయితే నాకు తెలుసు.
కానీ అడిగేదేంటంటే వాళ్ళక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు అని. నానమ్మ వాళ్ళు ఏం చెప్పారో మీకు అదే చెప్పిన వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేయచ్చేమో. నేను చెప్తున్నాను కదా, కావాలనే లేట్ చేస్తున్నారు. సర్లే అక్క, తను తన మాట నిలబెట్టుకున్నాడు కదా, అందుకే హీరోలాగా మనల్ని వెయిట్ చేస్తున్నాడు. వాణ్ణన్ని ఎంత సతాయిస్తున్నాడో నేను కూడా వాణ్ణి అంతగా తిడతాను. ఈసారి నేను కూడా ఏం వెనకాడను. నేను కూడా ఇద్దరిని బాగా తిడతాను. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో ఎవరు రావడం లేదు. వాడికేమో ఇంకా చిన్నతనం పోలేదు, కానీ వీడికి ఎప్పుడు పిల్లలు పుడతారో అప్పుడే వాడి చిన్నతనం పోతుంది. మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. తన పిల్లలు తన ముందు అల్లరి చేస్తున్నప్పుడు తను చేసిన అల్లరి గురించి అర్థం అవుతుందే, అది ఎంత బాగుంటుందో కదా. అక్క, నువ్వప్పుడు జేజమ్మవైపోతావు, అలాగే నీ మూడో తరం వాళ్ళు నీ ఎదురుగా ఆడుకోవడం చూస్తావు. ఆహా భలే! అప్పుడు ఆ రోజు నా జీవితంలో అన్నిటికంటే గొప్ప రోజు అవుతుంది. ఇక చాలా ఆపండి మీరు. కళ్ళగంట వల్ల ఏం ఉపయోగం లేదు. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. అలా అంటున్నావేంటి? నానమ్మ నేను మీకు నిజం చెప్తున్నాను. ప్రజ్ఞ వదిన అభి ఏ కిడ్నాపర్స్ నుంచి తప్పించుకున్నారో మళ్ళీ వాళ్ళ చేతికే చిక్కారు. ఏంటి ప్రవీణ్ నువ్వనేది? నీకిదంతా ఎవరు చెప్పారు? బుల్బుల్ అభి ఎవరు ఫోన్ నుంచి అయితే మనకి ఫోన్ చేశాడో నేను అతనితో మాట్లాడిన తానే నాకు ఇదంతా చెప్పాడు. ఎక్స్క్యూజ్ మీ. చూడండి, మీరు ఇక్కడ ఏదైనా సంఘటన చూసారా? అంటే నా ఉద్దేశం, కొంతమంది ఎవరి వెంటైనా పట్టడం, లేదంటే ఎవరినైనా పట్టుకుని వెళ్ళటం. అవును సార్, కొంతమంది ఇటువైపు వెళ్తుంటే చూసాం. చూస్తే వాళ్ళు ఎవరినో వెతుకుతున్నట్టున్నారు. బాబు మీరు ఎవరైనా అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళడం చూసారా? అమ్మాయి ఎర్ర డ్రెస్ వేసుకుంది, అబ్బాయి వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు. అవును, పరిగెత్తడం అయితే చూశాను. ఎటువైపు? అటువైపు. Are you sure? ప్రవీణ్, నువ్వెక్కడ చూడు, నేను ఎక్కడ చూస్తాను. ఈ హోలీ రంగులు, ఇన్ని రకాల రంగులు, ఇదేంటి? ఇది ప్రజ్ఞాక రింగ్ కదా? ప్రవీణ్, ప్రవీణ్ ఇదిగో చూడు, ప్రజ్ఞాక రింగ్. దాని అర్థం వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారు. ఇదిగో చూడు, ఇది చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇది ప్రజ్ఞాక రింగ్. అరే షూర్, ఈ రింగ్ తందేనా? ఆఫ్ కోర్స్ ఇన్స్పెక్టర్ గారు, ఇది అక్క ఎంగేజ్మెంట్ రింగ్. ఐఎమ్ షూర్. పదండి చూద్దాం. ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఇక్కడ? తను ఆలియా కదా? ఆలియా ఇక్కడేం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుంది? పోలీసులు ఇక్కడ జనాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ అభి ఉన్నాడు కదా, రాక్ స్టార్ అభి. అవును. తన గురించి, తన భార్య గురించి. బహుశా వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. ఓ చివరిసారి జనం వాళ్ళని ఇక్కడే చూశారు. దాంతో పోలీసులు అదే కనుక్కుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు ఎందుకు చేసావు తను నువ్వు? ట్రాఫిక్. నువ్వు ఇది చెప్పు, నువ్వు కిడ్నాపర్ని కలవడానికి వెళ్ళావు కదా, తను ఏమన్నాడు? ఏమంటాడు? ఈసారి ఎంత హెవీ డోస్ ఇచ్చి వచ్చానంటే ఇక వాడి నోరు మూతబడిపోయింది. అన్నయ్య వైపు కన్నెత్తి కూడా చూడడు వాడు. అలా ఏం చేసావు నువ్వు? నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వాడికి ఏం చెప్పానంటే, నీ దగ్గర నిజంగా వాడికి అగెనిస్ట్ గా ప్రూఫ్ ఉందా? అదే కదా నీకు నాకు మధ్య ఉన్న తేడా. తను నువ్వు ఏమీ ఆలోచించకుండా నీ శత్రువుకి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తావు, కానీ నేను నా శత్రువు బయోడేటా మొత్తం బయటికి లాగి అప్పుడు ప్లానింగ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళ బలహీనత మన బలం అవుతుంది కాబట్టి. ఇదిగో తీసుకో డబ్బు.
ఆలియా ఇప్పుడు ఇదేంటి? ఆ కార్పొరేటర్ బయోడేటా. ఇప్పుడు నేను ఎలా చెప్తే వాడు అలాగే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది వాడి ప్రాణమనే అనుకో. ఎందుకంటే చిలక ప్రాణం దరి గొంతులో ఉంటుంది, ఇక వాడి ప్రాణం ఇక్కడుంది. ఈ బుల్బుల్ నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఆలియా నువ్వెక్కడున్నా? బుల్బుల్, నేనది టౌన్ సైడ్కి వచ్చాను. చెప్పు, ఏంటి పని? ఆలియా ఏదో ప్లాన్ చేస్తుంది, అందుకే తను నాకు అబద్ధం చెప్పింది. తను ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఉన్నానని చెప్పింది. బుల్బుల్, ఫోన్ ఎందుకు చేసావు? అది యాక్చువల్లీ ఆలియా, నాకు నీ హెల్ప్ కావాల్సి వచ్చింది. హెల్ప్? అన్నిటికంటే ముందు ఐఎమ్ వెరీ సారీ ఆలియా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ మీన్ చూడు, నేను ప్రజ్ఞ అక్క కిడ్నాపింగ్ నేరం నీ మీద వేశాను. నేను అలా చేయకుండా ఉండాల్సింది. అదేంటంటే నేను చాలా బాధలో ఉన్నాను, అలాగే నువ్వు అర్థం చేసుకోగలవు కదా. మా అక్క కిడ్నాప్ అయింది, అందుకని. ఇట్స్ ఓకే బుల్బుల్, ఐ అండర్స్టాండ్. ఐ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. నేను అర్థం చేసుకోగలను. నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పు. అది యాక్చువల్లీ నాకు ప్రజ్ఞ అక్క కిడ్నాపింగ్ విషయంలో వేరే ఎవరి మీద అనుమానంగా ఉంది. అలాగే నాకు అందులో నీ హెల్ప్ కావాలి, ఎందుకంటే నాకు తెలుసు నేను వాళ్ళని ఒక్కదాన్ని కనిపెట్టలేనని. సో ప్లీజ్ విల్ యూ హెల్ప్ మీ? అయ్యో, ఎందుకు కాదు, నేను కూడా ఆ కిడ్నాపర్ పట్టుబడాలని కోరుకుంటున్నాను. అన్నయ్యని వదిన్ని ఐ డోంట్ నో ఎన్ని రోజుల నుంచి బంధించాడు. యునో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ బుల్బుల్. మనం కలిసిమెలిసి ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అది నేను యాక్చువల్లీ ఇప్పుడేమీ చెప్పలేను. అది అందుకోసం నువ్వు నన్ను ఇంకెక్కడైనా కలవాల్సి ఉంటుంది, సరేనా? నేను టైం చోటు నీకు మెసేజ్ చేస్తాను. నువ్వు ప్లీజ్ నన్ను చాలా త్వరగా కలవాలి, సరేనా? యాక్చువల్లీ బుల్బుల్, ఏంటంటే నేను ఇంకా టౌన్ సైడ్లో ఉన్నాను. నేను నీకు చెప్పాను కదా, నాకు చాలా టైం పట్టేస్తుంది. సో నేను నిన్ను రేపు కలవనా? ఓకే, సరే. సీ యు దెన్. బుల్బుల్కి ఇంకెవరి మీద అనుమానం. తేడా ఏముంటుంది? తనకి మన మీద అయితే అనుమానం లేదు కదా. తను హెల్ప్ అడుగుతుంది, ఆ హెల్ప్ చేయి. ఇక ఆ వంకతో నువ్వు తన మీద కన్నేసి ఉంచొచ్చు. మేక్ సెన్స్. ఒకవేళ మనం తన మీద కన్నేసి ఉంచినప్పుడు తను మన ప్లాన్ దేనికి కాలడ్డం పెట్టలేదు. ఈ ఆట ఇప్పుడు నీదేమి కాదాలియా, అందులో ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ ఆటలో నా రూల్స్ నడుస్తాయి. అప్పుడు నువ్వు నీ నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. ఆ విషయం నీకు తెలియనే తెలీదు. ఏమైంది వీడికి? ఇంతకుముందు కోపంగా ఉన్నాడు, ఇప్పుడు టెన్షన్గా ఉన్నాడు. ఎవరితో మాట్లాడొచ్చాడు వీడు? ఒకవేళ ఈ కిడ్నాపింగ్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేక వీడిపైన ఎవడన్నా బాస్ ఉన్నాడా? తెలుసుకోవాల్సిందే. ఏ ఫుగి, ఏదైనా కథ చెప్పవా? బాగా బోర్ కొడుతోంది. ఏమైంది? ఏం రావా? సరే అయితే నేను చెప్తాను. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై ఒక పనికి మారిన వాడు ఉండేవాడు, అచ్చం వీళ్ళ. అలాగే తన సహచరులు కొందరు ఉండేవారు, వాళ్ళు కూడా అచ్చం వీళ్ళలా ఉండేవాళ్ళు. ఏయ్ నోర్మై, చాలా ఎక్కువగా వాగుతున్నావా? ఇంకొక మాట మాట్లాడేవంటేనా బాస్, మనం దేని గురించి వెయిట్ చేస్తున్నాం? ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇచ్చావంటేనా అప్పుడు వాణ్ణి ఈ బిల్డింగ్ 10వ అంతస్తు నుంచి 2 సార్లు కిందకి విసిరేసి 2 సార్లు ప్రాణాలు తీసేస్తాం. హే రఘు, శాంతంగా ఉండు నాన్న. చచ్చే ముందు తన దురద కాస్త తీర్చుకుంటున్నాడు పిల్లాడు. తీర్చుకోనియా? అంత దూకుడు నీకు మంచిది కాదు. నన్ను కాస్త ఆలోచించుకొని. అవును, మనం ఎక్కడున్నాం? వాడు పనికి మాలినోడు. వాడు తన పోరంబోకుల ధైర్యంతో తనని తాను ముంబైకి డాన్ అనుకునేవాడు. నిజానికి వాడు ఒక కీలు బొమ్మంతే. వాడి దారం ఇంకెవరి చేతుల్లోనూ ఉంది. వాడు ఎప్పుడు ఏం చేయాలని ప్రయత్నించినా కూడా వాడి బాస్ వాడిని కీచి వెనక్కు లాగేసేవాడు. అప్పుడు ఒకరోజు వాడు ఒక చాలా పెద్ద పని చేశాడు. కానీ తన బాస్ కానుక పేరు మీద ఏమిచ్చాడో తెలుసా వాడికి? కుక్క బెల్ట్. బాస్ ఆ బెల్ట్ని వీడి మెడలో కట్టాడు. తర్వాత అన్నాడు, ఇవాల్టి నుంచి నువ్వు నా పర్మనెంట్
బాబా కుక్కవి అని. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు మొరగాలి, ఎవరిని చెప్తే వాళ్ళని కరవాలి అని. పాపం సిటీలోనే డాన్ అవుదాం అనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? వీధి కుక్క అయ్యాడు. ఏయ్, ఏమన్నావు నువ్వు? కొంచెం చప్పుడు చేసావంటే మొత్తం అన్ని నీ తల్లోకి పేల్చేస్తాను, అర్థమైందనుకో. నువ్వు బాస్ నుంచి పర్మిషన్ తీసుకున్నావా? ఏమన్నావు నువ్వు? బాసా? నువ్వు నాకు బాసా? నాకు నేనే బాస్ని, అర్థమైందా? నా నిర్ణయాలన్నీ నేనే స్వయంగా తీసుకుంటాను, నేనే బాస్ని. ఇక బాస్కి ఇంకెవరు బాస్లుండరు, అర్థమైందా? మరైతే ఎందుకు చంపట్లేదు? కాసేపటి క్రితం 80s లో విలన్లా మాట్లాడావు, నా చావుని మజా చేస్తున్నావు, కానీ ఎవరినో కలిసి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఐడియా డ్రాప్ చేసేసుకున్నావు. చూడు, నీకు ఇప్పటికి కూడా అవకాశం ఉంది. నీతో ఎవరైతే ఇదంతా చేయిస్తున్నారో వాళ్ళ పేరేంటో చెప్పు. నేను నీ మీదున్న కేసులన్నింటినీ ఎత్తేయించేస్తాను.